కారణాలు గమనించి సర్క్యులర్ దాన్ని ఎట్లా చూస్తారు? అంటే 100 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో ఇప్పుడు ఈ వీసీ గారు ఓయూ సర్క్యులర్ అంటే ఉద్యమాలు చేయొద్దు, పోరాటాలు చేయొద్దు, స్లోగన్స్ ఇవ్వద్దు, డిపార్ట్మెంట్లలో యూనివర్సిటీ పరిసర ప్రాంతాలలోని నిషేధం అని ఇచ్చిండు ఆయన. అంటే మనం అనేది ఏంటంటే ఇక్కడ ఎక్కడ అన్యాయం జరిగినా ఓయూ మీద మాట్లాడతాం. ఏ సమస్య వచ్చినా కూడా ఓయూ లక్షల మందికి, కోట్ల మందికి, పీడిత వర్గాలకు అండగా ఉండి పనిచేస్తుంది. అదే క్రమంలో మరి వీసీ మీద రాజకీయ ప్రోద్బలం ఉన్నదా, లేదా వీసీ యొక్క ఆధిపత్య స్వభావంతో ఏదో నేను అభివృద్ధి చేసుకోవాలి, ఉద్యమాలు ఎందుకు, చదివే ముద్దు అనేటువంటి అంశాల ప్రస్తావన ఉందా? అసలు ఏంటి వీసీ స్పష్టంగా తెలియపరచాల్సినటువంటి అంశం ఉన్నది. అతను నాకు రాజకీయ ప్రాబల్యం ఉంది, లేకపోతే నా సొంత నిర్ణయంతో తీసుకున్న స్టేట్మెంట్ ఇస్తే మేము దానికి ఏ రకమైనటువంటి ఉద్యమ పోరాటాన్ని తీసుకెళ్లాలో మేము ఆలోచించుకున్నాం. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీని రాకను నిరాకరిస్తూ మన పోయినసారి వీసీ గారు ఇక్కడ ఉద్యమాలు చేసుకుంటామంటే పర్మిషన్ ఇవ్వలేకపోతే మేము వీసీ మీద దిష్టిబొమ్మ దహన కార్యక్రమం పెట్టి ఆర్టికల్ 19 ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ఎవరైనా వచ్చి మాట్లాడుకోవచ్చు, రాహుల్ గాంధీ రావద్దనేటువంటి అంశం మీకెక్కడ ఉంటుంది అని మేము ఉన్నతమైనటువంటి అంశాలతోటి ఒక దిష్టిబొమ్మ దానం చేసిన క్రమం. అదే క్రమంలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బల్మూరి వెంకట్ గారు కూడా అతను వచ్చి ఆర్ట్స్ మన ఉస్మాన్ యూనివర్సిటీ వీసీకి గాజులు, బొట్టు, మట్టెలు గిట్లా తీసుకొచ్చిన సందర్భం, చీర గిట్లా. ఇప్పుడు మేము బల్మూరి వెంకట్ని అడుగుతున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంగా ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాపక్షం ఉన్నప్పుడు మీరు ఉస్మానియా గడ్డ మీద మీ హక్కు కోసము అనేకమైన వికృత చర్యలకు పాల్పడ్డారుగా ఎమ్మెల్యే గారు. ఇప్పుడు మీరు ఎమ్మెల్సీ గారు మీరు వికృతమైన చర్యలకు పాల్పడ్డారు. మరి ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్ 100 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో వందే మాతర ఉద్యమము, సాయుధ రైతాంగ పోరాట ఉద్యమము, జగిత్యాల జైత్రయాత్ర ఉద్యమము, మలిదశ ఉద్యమము, తెలిదశ ఉద్యమము, అనేకమైనటువంటి విస్తృతమైనటువంటి ప్రజారాశుల్లో కోట్లాది మంది పీడిత వర్గాలకు ఒక ఆత్మగౌరవ పోరాట ప్రతీక ఉన్నటువంటి ఓయూ గడ్డ ఒక గొంతుక. ఆ గొంతుకను నీ యొక్క వీసీ పేరు మీద నువ్వు మేము ఉద్యమాలు చేయదు, పోరాటాలు చేయదంటే చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము అదే అడుగుతున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రగతి భవన్ గేట్లు కూలగొట్టి ప్రజాపాలన ఏర్పాటు చేసి ప్రజావాణిని వినిపిస్తున్నాం అనేటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కదా. వాళ్ళు ఇప్పుడు ప్రకటించాలి. రేవంత్ రెడ్డి గారు వేదికల మీద లక్షల మందిలో అద్భుతంగా ఓయూ గురించి బ్రహ్మాండంగా మాట్లాడతాడు. విద్యార్థి రాజకీయాలు ఉండాలంటాడు. ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి గొప్ప గొప్ప వాళ్ళు ప్రమోట్ అయ్యారని చెప్తున్నారు. అంటే ఆయన ప్రసంగాలు ఒకటి ఇంటర్నల్గా చేయడం ఒకట, అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి దురుద్దేశం ఇందులో ఉంది అని అనుకోవాలా మాలాంటి విద్యార్థి నాయకులు? అంటే లేకపోతే వీసీ యొక్క పరిమిత అజ్ఞానానికి ప్రతీకన ఇది అంటే స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ఏదైతే సర్క్యులర్ ఉన్నదో ఇది రాజకీయపరమైందా లేకపోతే అధికారిక పరమైందా, ఈ 2 అంశాల ప్రస్తావన ఉంటుంది. కాబట్టి మేము అడుగుతున్నది, ఉస్మానియా ఏఎస్ఎఫ్ విద్యార్థిగా నేను అడుగుతున్నటువంటి అంశం ఏమంటే వీసీ గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సార్, మీరు ఎట్టి కష్టం చేసుకొని రికార్డుతో డొక్కడ కుటుంబం నుంచి వచ్చిండ్రు. అటువంటి పిల్లలే కోట్లాది మంది పిల్లలు ఇప్పుడు హాస్టల్లో, కాలేజీలో, ఆర్ట్స్ కాలేజ్ 180% మంది అటువంటి ప్రజల పిల్లలే ఉన్నారు అనుకున్నప్పుడు మీ దుఃఖం వాళ్ళ దుఃఖం ఒకటి అనుకున్నాడు. మీరు వీసీ అయినంత మాత్రాన వాళ్ళ దుఃఖం పరిష్కరించడం ఎంతవరకు ఉంటుందో నాకైతే తెలియదు. కానీ వాళ్ళ సమస్యలు పరిష్కరించే క్రమంలో వాళ్ళ హక్కును కూడా మీరు నిషేధించడం అనేది ఇది అప్రజాస్వామికం. కాబట్టి మీరు ఇప్పటికైనా దాన్ని వాపసు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా దాన్ని తూచా తప్పకుండా వీసీ గారిపై ఒకవేళ గవర్నమెంటు అటువంటి ప్రోద్బలం చేసింది అనుకుంటే గవర్నమెంట్ మీద యుద్ధం చేస్తాం, లేదు అనుకుంటే గవర్నమెంట్ కూడా వీసీ గారికి చెప్పేటువంటి ప్రయత్నం చేసి సర్కులర్ వాపసు తీసుకొని బడుగు బలైన వర్గాలకు న్యాయం చేసి వాళ్ళ హక్కును కాపాడాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఒకప్పుడు ఓయూలో పోలీస్ స్టేషన్ లేకుండా ఉద్యమ సమయంలో పోలీస్ స్టేషన్ వచ్చింది. తర్వాత ఇలాంటి సర్క్యులేషన్స్ రాను స్టూడెంట్స్ పైన ఆంక్షలు పెరుగుతూనే పోతున్నాయి. దీన్ని ఎట్లా చూడవచ్చు? అంటే వాస్తవానికి యూనివర్సిటీ అనేది విశ్వవిద్యాలయ భండాగారం. ఒక జీవితాన్ని పరిచయం చేసుకోవచ్చు, ఒక బాధను, ఒక సుఖాన్ని, ఒక కష్టాన్ని, ఒక నష్టాన్ని, ఒక అనితర సాధ్యమైనటువంటి జ్ఞాన బోధను ఇక్కడ స్వీకరించుకునేటువంటి ప్రయత్నం యూనివర్సిటీ వేదికగా ఉంటుంది. అన్యాయం జరిగితే మాట్లాడడం, గొంతిప్పడం, ఎక్కడ ఏది జరిగినా కూడా ఓయూ ఉంది అనే నమ్మకం. ఆ నమ్మకాన్ని ఒక పోలీసుల రూపాన ఆర్ట్స్ కాలేజీలో పోలీస్ స్టేషన్ పెట్టడము, అరెస్ట్ చేస్తే బైకట్లు చేస్తే అరెస్ట్ చేయడము, అనేక రకాలుగా ఈ పోలీసుల పేరు మీద భయోత్పాతాన్ని సృష్టించి కేసులు పెట్టిస్తామని, జైల్లో పెట్టిస్తామని, కొడతామని, తిడతామని, భయపెడతామని చేస్తే
ఈ ఉద్యమాలు పోరాటాలు మీరు కాదు, మీ ముత్తాతలు కాదు, మీ ముత్తాతలు దిగొచ్చినా అటువంటిది జరగదు. ఎందుకంటే ఇక్కడ ఎంతో రక్తతర్పణ జరిగితే కానీ కొన్ని ఎంతో మందికి స్ఫూర్తిని ఇచ్చినటువంటి సందర్భం ఇక్కడ. ఆ స్ఫూర్తి మా రక్తంలో నరనరాన ఇంకిపోయింది అనుకున్నప్పుడు, ఇప్పుడు పోతే ప్రాణం వస్తే విజయం అనుకున్నప్పుడు, నా ప్రాణము పీడిత వర్గాల కోసం ఇస్తున్నా అనుకున్నప్పుడు, నేను చచ్చిపోయినా పర్వాలేదు అనుకున్నప్పుడు, నా చావు ఒక పోరాటానికి ప్రతీకగా అవుతుంది అనుకున్న నాడు నేను పోలీసులకు, లాఠీలకు, తూటాలకు, ఉద్యమాల పేరు మీద నేను భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే నేను మా విలేజ్ నుంచి నేను మొదటి తరం విద్యార్థిని. ఆ విద్యార్థి ఈరోజు మాట్లాడే హక్కు నేను నిషేధిస్తున్నాడు తను అనుకున్నప్పుడు నేను ఎందుకు తీసేసుకోగలుగుతా? నేను ఆల్రెడీ ఉద్యమ పరిణితిలో గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో నేను పీజీ అంటే మనం చదువుతున్న క్రమంలో ఆనాడు చేసిన ఒక విద్యార్థి ఉద్యమాలు, ప్రజా ఉద్యమాల వల్ల లక్షల మందిని కదిలించి నిరక్ష ప్రభుత్వం పేరు మీద కూలగొట్టిన చరిత్ర మనకున్నది. ఇవాళ మేమేందో, మా కథ ఏందో మీ ఇంటెలిజెన్స్ని అడగండి. రేవంత్ రెడ్డి గారు, మా చరిత్ర తెలుసుకోండి. మేము ఎవరి కోసం పనిచేశాము, ఏ ఉద్దేశంతో పనిచేశాము. 4 కోట్ల మంది పీడిత ప్రజానికానికి ఒక ఆత్మగౌరవ ప్రతీక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకుంటే, ప్రజాపాలన నుంచి ప్రజావాణి వినిపిస్తున్నారు అనుకుంటే, మా ఉస్మానియా గడ్డ నుంచి ఓయూ బిడ్డల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారా మీరు? మేము ఎందుకు ఊరుకుంటాం? 10 సంవత్సరాల రాష్ట్ర ముఖ్యమంత్రి బీఆర్ఎస్ని ఓడగొట్టిన చరిత్ర మాది. మీరు సంవత్సరం అయింది, 6-7 గ్యారంటీలు అన్నారు, మీరు వాగ్దానాలు ఇచ్చిండ్రు, ఏం నెరవేరుస్తున్నారో మీ అంతరాత్మ యొక్క విజ్ఞం తెలుసు. కాబట్టి మీరు గనక ఉస్మానియా బిడ్డలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటే గనక ఉద్యమాలతో, పోరాటాలతో ఎంతవరకైనా సాధించి మా హక్కును కాపాడుకొని సర్క్యులర్ వెనుకకు తీసుకునేంత వరకు మా నిరసన ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తుందని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తా ఉన్నాం. ఒకవైపు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన కూడా ఇట్లాంటి ఆంక్షలు ఉస్మానియానే కాదు బయట కూడా ఉద్యమాలు చేయకూడదని సర్క్యులర్ ఇచ్చిన చూశాను. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ప్రజాపాలన అని చెప్పింది. ఏకంగా ఉస్మానియా యూనివర్సిటీకి ఇట్లాంటి సర్క్యులర్ ఇవ్వడాన్ని ఎట్లా, ఈ రెండింటి మధ్యలో ఎట్లా విషయం అంటే ఇక్కడ ఒక విషయం మీకు గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉస్మానియా అనేది ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. వాస్తవానికి ప్రతిపక్ష పాత్ర అంటే ఒక ప్రతిపక్ష నేత చేయలేనటువంటి పని ఉస్మానియా గడ్డ చేస్తుంది. ఎవరికైనా రాష్ట్ర ముఖ్యమంత్రులే గజగజ వణుకుతారు ఉస్మానియాని చూస్తే. ఏ సమయాన్ని ఏమవుతుందో తెలియదు అనే భయం వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఎంత పెద్ద లీడర్ వచ్చినా విద్యార్థుల దగ్గర చాలా చిన్న వ్యక్తిలాగా ఉంటాడు. కాబట్టి వాళ్ళకు భయం ఏంది? ఉస్మానియాను మూసేస్తే మళ్ళీ అడిగేటోడు ఉండడు, ఎవడు మాట్లాడు, గొంతెత్తాడు. ఉస్మానియా బలం ఏందో వాళ్ళకు తెలుసు. గత బీఆర్ఎస్ పాలనలో వాళ్ళు చేసినటువంటి విధానాల పరమైన అంశం వచ్చినాడు బీఆర్ఎస్ను ఎంత విమర్శించినము, వాళ్ళ తప్పులను ఎంత ఎండగట్టినము, వాళ్ళ దృక్పథ వైఖరి యొక్క విధానాన్ని ఎంత ఇట్లా ప్రశ్నించడమో వాళ్ళందరికీ తెలుసు, ఆల్రెడీ తెలుసు. కాబట్టి ఇప్పుడు ప్రజాపాలన పేరు మీద వాళ్ళు ప్రజలకు నాయకత్వం వహిస్తూ ప్రజా సంక్షేమం కోసం, ప్రజా భద్రత కోసం ఉన్నటువంటి వాళ్ళు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకపోగా మాట్లాడేటోళ్ళ గొంతు నొక్కుతాం, పీక నొక్కుతాం, కోసేస్తాం, చంపేస్తాం అని అంటే భయపడడానికి ఎవరు లేరు ఇక్కడ. కాబట్టి రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నాం ఉస్మానియా గడ్డ నుంచి ఓయూ బిడ్డగా. ప్రధానంగా యూనివర్సిటీలో చూసుకుంటే విద్యార్థుల సమస్యలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా ప్రొఫెసర్లు కొరత కానీ, టీచింగ్ ఫ్యాకల్టీ విషయంలో కానీ, అదేవిధంగా యూనివర్సిటీ ల్యాండ్ వేరే వాళ్ళ ప్రైవేట్ వ్యక్తులకు ఇప్పటికే చాలా వెళ్ళింది. అట్లాంటివి కాపాడుకోకుండా దాని మీద ప్రభుత్వమే కానీ వీసీ కానీ దృష్టి పెట్టకుండా ఇట్లాంటివి చేయడానికి ఎట్లా చెప్తారు? అంటే వీసీ చేయాలంటే చాలా కార్యక్రమాలు, మంచి పనులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయన ఏ వర్గం నుంచి వచ్చినా ఆ వర్గం యొక్క దృష్టి ఆయనకు ఉన్నదనుకున్నప్పుడు, ఇప్పుడు 2018 ఎక్స్టెన్షన్ కావచ్చు, లేదా 2018 మెస్ బిల్లులు బకాయిలు లక్షలాది రూపాయలు ఉన్నాయి కదా, ఉన్నాయనుకున్నప్పుడు విద్యార్థులారా మీరంతా పేద వర్గాల నుంచి వచ్చారు, మీరు ప్రభుత్వం మీద ఫైట్ చేసి నిధులు తీసుకొని రండి, నిధులు తీసుకొని వస్తే యూనివర్సిటీ బాగుపడుతుంది అని ఇంటర్నల్గా వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ పరిస్థితులు మన పరిస్థితులు ఒకటే కదా అనే భావనతో మానవత్వంగా ఉండాల్సినటువంటి అవసరం వీసీకి ఉంటుంది. కానీ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ అండి, నీకు కోట్లాది రూపాయలు పెండింగ్లో ఉన్న యూనివర్సిటీ అభివృద్ధి కోసం, ఇప్పుడు నువ్వు రోడ్ ఎక్కవు, పోరాటం చేయవు, ఎవరు అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు. ఇప్పుడు ప్రభుత్వము ప్రశ్నించకపోతే నీకు డబ్బులు ఎట్లా వస్తాయి? బీ ప్రాక్టికల్ చెప్పాలి కదా మనం. ఇప్పుడు వీసీ గారు వాళ్ళు లక్షల రూపాయలు 2018 బ్యాచ్ వాళ్ళు మెస్ బిల్లులు బకాయిలు ఉన్నాయనుకున్నప్పుడు 1000 కోట్లు కావాలని ప్రత్యేకమైన డిమాండ్తో పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటమే వద్దని, ఈ నేల మీదనే ఈ పోరాటం అనే పదం వినబడొద్దని, స్లోగన్స్ వినబడొద్దని నువ్వు మాట్లాడితే మరి ఈ 1000 కోట్ల పేరు మీద లక్షల రూపాయలు కట్టాల్సిన బడుగు బలైన వర్గాల భవిష్యత్తు ఎంత ప్రశ్న అంధకారం అవుతుంది. కాబట్టి వీసీ గారు తీసుకునేటువంటి అప్రజాస్వామికమైనటువంటి నిర్ణయాన్ని వాపసు తీసుకోకపోతే ఇంకా పోరాటాలు పదునెక్కే ప్రయత్నం జరుగుతుందని కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఈ ఓయూలో చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ పిల్లలు చదువుకొని బాగుపడతారని ఇట్లాంటి ఆంక్షలు ఇస్తుందా, లేకపోతే రాజకీయంగా నిజంగానే గవర్నమెంట్కు ఒక ప్రతిపక్ష పాత్ర పోషించకూడదని చేస్తున్నారు అనుకోవచ్చా? అంటే నీలం సంజీవ్ రెడ్డి నుంచి రేవంత్ రెడ్డి వరకు మనందరికీ తెలుసు,
ఈ రాష్ట్రంలో ఎవరు పరిపాలించారు, వాళ్ళ ఉద్దేశాలు ఏంది, వాళ్ళ భావాలు ఏంది అనేది మనందరికీ తెలుసు అనుకున్నప్పుడు 100-90% మంది ఇప్పుడు ఆర్ట్స్ కాలేజీకి వచ్చి చదువుతున్న క్రమంలో ఈ ఆర్ట్స్ కాలేజీలో రిక్రూట్మెంట్ ఉందా, అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయా, మౌలిక సదుపాయాల కల్పన ఉందా? అసలు ఎందుకు మరి రేవంత్ రెడ్డి గారు మానవతావాది అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత యూనివర్సిటీలు బాగు చేయాలి, స్కూళ్ళు బాగు చేయాలనుకున్నప్పుడు మరి ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి చొరవ చూపించి అధిక నిధులు వేసి రిక్రూట్మెంట్ చేపించి ల్యాబులు, అకాడమిక్ స్టాండర్డ్స్, ఎక్విప్మెంట్స్ ఇక్కడ ప్రకటించి అయ్యో మరి ఇక్కడ పేద బడుగు బలైన వర్గాలు వస్తారు, వాళ్ళంటే నాకు ఇష్టము, నేను ఈ పాలనలో వచ్చి నా నాయకత్వం వహిస్తున్నది వాళ్ళకి న్యాయం చేయడానికి ఆయన మంచి ఉద్దేశం అనుకున్నప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక కన్ను ఇటు పెట్టాలి కదా. సరే, కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించిండు, కేసీఆర్ యూనివర్సిటీలు కొలాబ్ చేసే ప్రయత్నం చేసిండు, రిక్రూట్మెంట్ చేయలేదు, యూనివర్సిటీలు పట్టించుకోలేదు, కేసీఆర్ చరిత్రలో ఒక చెత్తను మూటగట్టుకునే ప్రయత్నం చేసిండు. మరి రేవంత్ రెడ్డి కూడా అదే చెత్తను మూటగట్టుకుంటాడా? వేదికల మీద ప్రసంగాలు బ్రహ్మాండంగా మాట్లాడతాడు, అవకాశాలు ఇస్తాడు, ఓయూ అనేది గొప్పదంటాడు, విద్యార్థి సంఘాలు ఎన్నికలు రావాలంటాడు, అనేక రకాల మంచి మాటలు చెప్తాడు. మరి విద్యార్థి సంఘాలకు ఎన్నికలు రావాలనుకున్నప్పుడు, విద్యార్థులు నాయకత్వం వహించాలనుకున్నప్పుడు మరి విద్యార్థులు చేసేటువంటి పోరాటం నిషేధం అనే అబద్ధాన్ని ఎట్లా ప్రచారం చేస్తారో వీళ్ళు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఫైనల్గా ఓయూ వీసీ గారికి కానీ ఇక్కడ ఉండే స్టూడెంట్స్, రాబోయే స్టూడెంట్స్ కానీ ఇప్పుడు చదువుతున్న స్టూడెంట్స్ కానీ ప్రభుత్వం కానీ ఏం చెప్తారు? మేము ఏమంటున్నామంటే ఇక్కడ ప్రియమైన విద్యార్థులారా, చదువుతున్న వాళ్ళకు విజ్ఞప్తి, మీరు లక్షల రూపాయలు, వేల రూపాయలు ఫీజులు కట్టాలనే సమస్య మీకు ఉన్నదనుకున్నప్పుడు మీరు ఇకనే తిని పండుకొని హాస్టళ్ళల్లో ఉండి ఏ రోజు కాలేజీకి వచ్చి, లేకపోతే ఆ కాలేజీకి రాకుండా అటెండెన్స్ లేకుండా మేము లైబ్రరీలలో పోతాం, కాంపిటీషన్ ప్రిపేర్ అవుతాం అనేటువంటి పరిమిత అజ్ఞానపు అభిప్రాయాలు మీరు మాట్లాడుకుంటే మీ సమస్య మీకన్నీ ఉంటుంది. మీరు పెద్దగా సమస్య అయిపోతారు, మీరు చిన్నగా అయిపోతారు, మీరు తీర్చడానికి కూడా ఎవరు రాడు మీ దగ్గరికి. పొద్దుగాల మేము బంధు కార్యక్రమంలో భాగంగా కాలేజీ అల్లకు పోతే మాకు ఫీజులు వేయించినాడు, మీరు ఎటు వేరు ఇప్పుడు వచ్చిరని మాట్లాడితే మరి ఫీజులు పెంచినప్పుడు ఏడవైనావు, మేము రాకపోతే నువ్వు రోడ్డు మీదకి రా, మా దగ్గరికి రా అంటే విద్యార్థులకు కూడా అలసత్వం ఉన్నటువంటి సందర్భం. ఇక్కడ ఉన్నటువంటి పీజీ వాళ్ళకు సంబంధించి ఇంకా కొంతమంది పిహెచ్డీకి వాళ్ళకు అలసత్వ భావన ఉంది కనుక విద్యార్థుల ప్రియమైన విద్యార్థులారా, అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు అనుకున్నప్పుడు ఆ అన్నము ఒక ఉద్యమ నిషేధం అయిన అన్నాడు మనం ప్రశ్నించకపోతే మన యొక్క గొంతును వాళ్ళు కోసేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి పీజీ వాళ్ళు, పిహెచ్డీ వాళ్ళు మనం ఫస్ట్ మన యొక్క హక్కును కాపాడుకోవాలంటే వీసీ ఇచ్చినటువంటి సర్కులను వాపసు తీసుకోవాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భవిష్యత్ తరాలకు వచ్చేటువంటి వాళ్ళకు ఒక ఆదర్శ స్ఫూర్తి ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా యూనివర్సిటీ అధికారులకు కూడా చూడండి, మీరు సర్క్యులర్ ఇచ్చిండ్రు, మరి ఫస్ట్ మీ అంతర్గత మనోభిప్రాయంలో మీకు మీరు ఒక క్లియరెన్స్ ఉందా? మీ ప్రొఫెసర్ల క్లియరెన్స్ ఉందా? మీ ప్రొఫెసర్లతో పాటు మీ వీసీ, మీ ప్రిన్సిపల్స్లకు లేదా మీ లెఫ్ట్ రైట్ వాళ్ళకు మీరు ఇచ్చినటువంటి సర్క్యులర్ వాస్తవాదైన రేఖపైన ఉన్నదా? కాబట్టి ఒకసారి పునఃసమీక్ష చేసుకొని మీ నిర్ణయం అంతిమ శిరోధార్యం అనేటువంటి తప్పుడు ఉద్దేశాన్ని ప్రకటించుకొని 10 రోజులైనా 4 రోజులైనా ఏం చేస్తారు అనుకుంటే మాత్రం చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయేటువంటి ప్రమాదం ఇప్పుడు ఉన్నటువంటి వీసీ మూటగట్టుకుంటాడని ఈ సందర్భంగా అధికారులకు కూడా, వీసీ గారికి కూడా నేను తెలియపరుస్తా ఉన్నాను.